మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన రక్త సంబంధులందరినీ, మన గ్రామాన్ని, మన దేశాన్ని ప్రభు ఎంతగానో ప్రేమించారు, కాపాడారు, కనికరించారు, బలపరిచారు. గనక గతించిన 12 గంటల సమయంలోనే నూతన సంవత్సరములో ఎదుర్కొనే అవకాశాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేశారు. గనక ప్రభు చేసిన మేలులు, ఆశ్చర్యమైన కార్యములను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరం అంతయు దేవుడు మనలను కాపాడి కనికరించి ఈ 1 తారీఖు నుండి ప్రభు యొక్క చిత్తానుసారముగా ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతి నెలలో జరుగుతున్న కూటాలను బట్టి, ప్రత్యేక కూటాలను బట్టి, అనేకమైన స్థలాల్లో జరగబోతున్న కూటాలను బట్టి మనమందరము కూడా పాలు పొందుదాం. పాలు పొందడమే కాకుండా ఆత్మీయ జీవితంలోనికి మరలా మనము మొదలుపెట్టి చల్లారిపోయిన ఆత్మీయమైనటువంటి ప్రేమను మనము రేకెత్తించి ప్రభు యొక్క సన్నిధానములో మనము దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. ప్రతి ఒక్కరము కూడా యేసయ్యా, ఇదిగో ఈ 1 తారీఖులో 2026వ సంవత్సరములో నన్ను సజీవులుగా ఉంచి నీ పాద సన్నిధిలో స్తుతించడానికి, గణపరచడానికి నీవు చేసిన మేలులు బట్టి, నీవు చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నైనా. ఎనలేనటువంటి ప్రేమ, ఎనలేని వాత్సల్యత, కనికరాన్ని దేవా మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానం ఇచ్చివాడా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రముదైన, 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 స్తోత్రముదైన. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దైనా. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం ప్రభువా, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా నేను జీవిల్తునయ్యా, నీ సాక్షిగా నేను జీవిల్తునయ్యా ప్రభువా. కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. పాపం కడిగావులే, విషము విరిచావులే, పాపం కడిగావులే, విషము విరిచావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే ప్రభువా. కాచితివి ఎంతకాలం,
కాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా కావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం కాచితివి ఎంతకాలం వేలులో వేలులో మరచిపోలేనయ్యా వేలులో వేలులో మరచిపోలేనయ్యా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా మేలులో మేలులో మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా వేరులో వేరులో మరచిపోలేనయ్యా వేరులో వేరులో మరచిపోలేనయ్యా వేరులో వేరులో మరచిపోలేనయ్యా వేరులో వేరులో మరచిపోలేనయ్యా యేసయ్య చేసిన మేలులు యేసయ్య చేసిన కార్యములు గతకాలమంతయు కూడా దేవుడును మనలను కనికరించి మనలను బలపరిచి ఎన్నో శ్రమలలో నుండి కష్టాల్లో నుండి ఇబ్బందుల్లో నుండి దుఃఖములో నుండి కన్నీటి నుండి జలమయము నుండి ఆపదల్లో నుండి దేవుడు మనలను విమోచించాడు మనలను బలపరిచాడు మనలను కరుణించాడు మనలను ఎన్నో శోధనలో నుండి దేవుడు విడుదల దయచేశాడు విడుదల దయచేసిన దేవునికి గతకాలమంతా కాపాడిన దేవునికి ఏ విధంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఏ విధంగా మనము ఆరాధన చేస్తూ ఉన్నాం ఒక తీర్మానం మనము చేసుకుని పోతూ ఉన్నాం ఈ రోజు నుండి యేసయ్యా ఈ రోజు నుండే నీ సన్నిధిలో ఆత్మీయముగా బ్రతకడానికి ఆత్మీయముగా సజీవముగా మేము ఉండడానికి సజీవ యాగముగా దేవునికి సమర్పణ మేము చేయబడ్డానికి ఆదివారం శనివారం శుక్రవారం నెలలో కూటాలు ప్రత్యేక కూటాలు ఆల్నైట్ ప్రేయర్లో ప్రతి కార్యక్రమంలో పాలు పొందే మనసు స్తుతించాలని హృదయం ఘనపరచాలని ఆలోచన ప్రతి ఒక్కరికి తట్టి బలపరిచి
నీ ఆత్మతో నింపి నీ ఆత్మలోనైనా లీనమైపోవడానికి, పరమశమం అయిపోవడానికి, తనివి తీరా నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి చక్కటి సమయాన్ని ప్రభు మనకు దయచేశారు. రెండు చేతులు పైకెత్తుదాం, గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము, యేసయ్యా నీ రూపుముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము, యేసయ్యా నీ రూపుముకు మార్చుము. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షకా. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షకా. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము, యేసయ్యా నీ రూపుముకు మార్చుము. సంవత్సరములు నన్ను నూతన పరచుము. నూతన మనసు, నూతన ఆత్మను, నూతన జీవమును నిల్పుము దేవా. నూతన మనసు, నూతన ఆత్మను, నూతన జీవమును నిల్పుము దేవా. రాతి గుండెనే మార్చుము దేవా, మాంసపు గుండెనే అమర్చుము దేవా. నీ హృదయము నాకిల్మయా, లోకాన్ని నీకై సంపాదించేదా. నీ హృదయము నాకిల్మయా, లోకాన్ని నీకై సంపాదించేదా. నన్ను నూతన పరచుము, యేసయ్యా నీ రూపుముకు మార్చుము. సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము, యేసయ్యా నీ రూపుముకు మార్చుము. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనాను. నూతన గీతం నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనాను. సమర్పణతో సేవించనము నిన్నే, సజీవుడనై ఆరాధించుము నిన్నే. సమర్పణతో సేవించనను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా.
నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన దీవెనలు, నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన అభిషేకం, నూతనమైన మారు మనసు, నూతనమైన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా దయచేయాలని, కుమ్మరించబడాలని రెండు చేతుల పైకెత్తి సంతోషముతో చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమ పరుచుదామా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. నూతనమైన అభిషేకమును, నూతనమైన దర్శనమును, నూతనమైన దీవెనలను, నూతనమైన తలంపులను యేసు నామములో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి, ప్రతి ఒక్కరి మీద ఆవరించండి, ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను అభిషేకించు నాయనా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఈ నూతన సంవత్సరము మొదలుకొని ఈ సంవత్సరం అంతయు దేవుడు మనలను కాపాడాలంటే ప్రార్థన చేయాలి, ఆరాధనకు రావాలి, సమయము ప్రకారముగా రావాలి, సమయానుసారముగా దేవుడిని స్తుతించాలి. ఉపవాస కూటానికి నిర్లక్ష్యం చేయకూడదు, ఉపవాస కూటం మానకూడదు, స్వస్థత ప్రార్థన మానకూడదు, నెలలో జరుగుతున్న కూటాలు మానకూడదు, సంవత్సరంలో జరుగుతున్న కూటాలు మానకూడదు. దేవుని యొక్క సేవకులు ఎక్కడ కూటాలు పెట్టినా కూటాల్లో ప్రతి ఒక్కరము కూడా పాలు పొందాలనే మనసును దయచేయబడాలి మనకి. ఏదో ఈరోజు మాత్రమే నూతన సంవత్సరంలో మనము పాలు పొందేసి ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మనకు ఆశీర్వాదం లేదు. ఈరోజు మొదలుకొని ఏదో మొదటి ఆదివారమే రెండవ ఆదివారం వస్తే మనకు ప్రయోజనం లేదు. ప్రతి ఆదివారం రావాలి, ప్రతి ఆదివారం అందరికంటే నేను ముందు వెళ్ళాలనే మనసు తపన ప్రతి బిడ్డలో ఉంచబడాలి. పాతకాలము అనగా పాత సంవత్సరము 2025లో ఎన్నోసార్లు మందిరం మానేసాం, ఎన్నోసార్లు ఉపవాస కూటం మానేసాం, ఎన్నోసార్లు స్వస్థత కూటం మానేసాం, ఎన్నోసార్లు దేవుని యొక్క సేవకులు పెట్టిన నెల కూటాలకే మానేసాం. ఎంతో నిర్లక్ష్యం చేసాం మనం. అయినా కానీ దేవుడు మన మీద కృప చూపించి మరొక సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సంవత్సరంలోనైనా యేసయ్య రాకడ అతి సమీపంలో ఉంది. ఇక సమయము మనకు లేదు, ఇక కాలము ఎంత మాత్రము మనకు లేదు. మనలో బలం ఉండగానే, మనలో హృదయము మనస్సు ఉండగానే యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నటువంటి మనం యేసయ్య కొరకై బ్రతకాలని తీర్మానము చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మతో మనలను బలపరిచునుగాక. దేవుని యొక్క అభిషేకమును నూరంతల ఆత్మతో ప్రతి బిడ్డ మీద దిగి వచ్చునుగాక. ప్రతి బిడ్డను బలపరిచునుగాక.
ప్రతి బిడ్డను రక్షణ మార్గములో నడిపించును గాక. ప్రతి బిడ్డను మారు మనసు దయచేయును గాక. నూతనమైన క్రొత్త ఆత్మలు రక్షించబడును గాక. నూతనమైన అభిషేకమును ప్రతి బిడ్డ మీద దిగి వచ్చును గాక. యేసు నామములో విడుదల చేయబడును గాక. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి దేవుని యొక్క సేవకులను నిలవబెట్టుకుని నూతన సంవత్సరమైన ఆశీర్వాదములతో ప్రభు మనలను నింపి మనలను బలపరిచి మనలను ఆయన సన్నిధిలో ఆత్మీయమైనటువంటి బ్రతుకు కలిగి మనము నీతి, యథార్థత, దైవభక్తి మనందరికీ దయచేసి మన క్యారెక్టర్ బాగుండాలి, మన హృదయం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి. గత కాలంలోనైనా ఏదో నేను పొరపాట్లు చేశాను, ఈసారి అయినా నన్ను మార్చునైనా, నా హృదయాన్ని మార్చు, నా మనస్సును మార్చు. నీకు మాత్రమే నేను అంకితమైపోవడానికి నాయన, నీ కొరకే నేను బ్రతకడానికి తీర్మానం చేసుకుని మనము బ్రతికి బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని యందు భయభక్తులతో మనము ఉండి ఆరాధనలో మనము ఉండి లోకానుసారమైనటువంటి ఆలోచనలు కానీ, లోకానుసారమైన స్థితులు కానీ, లోకానుసారమైన బ్రతుకు కానీ అలాగూ కాకుండా ఆత్మీయమైన బ్రతుకు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా పొందుకుందుము గాక. ఆమేన్. ఈ దినబంధు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి కావలసిన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి నడిపించులాగా దేవుని బిడ్డలు సిలువరాజు గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. సోదరులు సిలువరాజు గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరము కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుని పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా సజీవమైన చెత్తకులను భద్రపరిచినైనా ఈ ఉదయకాల సమయం ప్రభువా, పాత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ నూతనంలో ప్రభా నూతన కార్యములు మా పట్ల చేయి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, అందరికీ లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా. మేము సజీవంగా ఉండి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటే ప్రభా అంతా నిమిత్తమని కృపయ ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభా, మా అందరికీ ఈ భాగ్యం ఇచ్చావు, అందరిని బట్టి నీకు స్తుతులు ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మాలో నూతన స్వభావం అనుగ్రహించి ప్రభా నీ సన్నిధిలో వెనకబడకుండా ప్రభా ముందుకు నడుచుకునే భాగ్యం మాకు కలిగించండి నాయన. అయ్యా, ప్రార్థనలోనేమి ఎక్కడ ఏ మీటింగ్లోనేమి వెనకబడకుండా ప్రభా క్రమానుసారమైన జీవితం మాకు అనుగ్రహించి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మీ దాసులు నిలబడి మాట్లాడిచుండగానే నీ స్వరం మరుగుపరిచినైనా నీ మెలనైన స్వరంతో మాతో మాట్లాడు ప్రభా. నీ కార్యం మా పట్ల చేయమని అడుగుతున్నావయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఎన్నిక లేని వాళ్ళం అయ్యా, అల్పులం అయోగ్యులం ప్రభా. నీ స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థన తప్ప మేమేమీ చేయలేం ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, మీ సన్నిధిలో మేము కనిపెట్టి ప్రార్థించే మనసు మాకు కలిగించండి ఆయన. ఇదిగో ప్రభా సంఘంలో ప్రభా అనేక యవనస్తులు లేవనెత్తండి ప్రభా. అనేక కార్యాలు సంఘం పట్ల చేయమడుగుతున్నావయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, యవనస్తులతో మాట్లాడు, యవన బిడ్డలు లేవనెత్తండి ప్రభా. పరిచర్య చేసేందుకు అనేక బిడ్డలు తోడుకమడుగుచున్నావయ్యా. నీకు స్తోత్రం తండ్రి. నీ గొప్ప కార్యాలు సంఘం పట్ల జరిగించి మీ దాసులు నీకు అభిషేకించి ఆత్మతో శక్తితో వాడుకొనండి ప్రభా. వారి ద్వారా గొప్ప సేవ జరిగించి నాయన ఈ పరిసర ప్రాంతాలన్నీ కదిలించబడేందుకు సహాయం కలిగించండి నాయన. వారి కుమారులు వాడుకోండి ప్రభా. వారి ద్వారా కూడా గొప్ప సేవ జరిగించమడుగుతున్నావా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నీకు లెక్కలేని స్తుతులు. ఈ జరుగుతున్న కార్యక్రమం అంతా మంచిగా మర్యాదగా జరిగించి ఎటువంటి తొట్టిల్లిపాటు జరగకుండా నాయన మీరే సహాయం దయచేయమడుగుతుంటాను. అయ్యా, ఎన్నికలేని చిన్న ప్రార్థన మీ సన్నిధి చేసుకుని సమాధానం దయచేయమని యేసయ్య అతి ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.